హలో అండి. అబుదాబిలో అయితే పీక్ సమ్మర్ స్టార్ట్ అయిపోయినాయి. శ్రీరామ్ గాడైతే ఒక పూట అన్నమన్న మానేస్తాడు గానీ బయటికైతే పోకుండా అస్సలు ఊరుకోడు. ఇక్కడ ఇంకా 5 అయిన తర్వాత కొంచెం పర్వాలేదు బయటకొచ్చేటట్టు ఉంది. కాకపోతే ఏమవుతదంటే ప్లే గ్రౌండ్స్‌లో షెడ్స్ అట్లా ఉంటాయి గదా! ఆ ప్లేసెస్‌లో 8 దాకా గూడా మంచి ఎయిర్ సర్క్యులేట్ అంత బాగా అవ్వదనమాట. ఇంకా ఉడకపోస్తుంటే పిల్లలు ఎక్కువసేపు ఆడుకోలేరు గదా! అందుకనేసి ఇగ నేను లైబ్రరీకే తీసుకొచ్చిన. ఇక్కడ గూడా స్లైడ్స్ అవన్నీ ఉంటాయి. ఇండోర్ ప్లేస్ ఎక్కువసేపు ఆడుకుంటాడని. ఇంకా ఇదొచ్చేసి ఖర్జూరకాయ చెట్లని జెప్పినా గదా! ఇప్పుడైతే మొత్తం ఆల్మోస్ట్ అన్ని చెట్లకు బుట్టలు కట్టేసినారు. అన్నీ మంచి బ్యూటిఫుల్‌గా కాసినాయి. కొన్నైతే ఆల్మోస్ట్ పండినాయి గూడా. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే తెలుసుకున్నాను లైబ్రరీలో. ఇక్కడ అరబిక్ కల్చర్‌లోనంట మనం క్రియేచర్స్ ఉంటాయి గదా! క్యామెల్ ఇలాంటి వాటికి డ్రా చేసినా, ఏదైనా ప్రెజెంట్ చేసినప్పుడు వాటికి ఐస్ పెట్టరంట. ఈ క్యామెల్‌కి లేవు చూడండి. ఇంకా ఇది స్పెషల్‌గా ఇక మేడమ్ అయితే ఆర్ట్ మేడమ్ ఎంత బ్యూటిఫుల్‌గా ఫోమ్ షీట్‌తో ఎంత బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేసింది చూడండి. నాకైతే భలే నచ్చింది. ఇంతకీ బక్రీద్ లాంగ్ వెకేషన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కామెంట్ చేయండి.